గాజాపై ఇజ్రాయిల్ యుద్ధము, అంతకుముందు ఇజ్రాయిల్పై హమస్ దాడులు. ఇది జరగక ముందు పశ్చిమాసియాలో శాంతి, సుస్థిరత కనిపించింది. సౌదీ అరేబియా, ఇజ్రాయిల్ ఒప్పందానికి దగ్గరగా వచ్చాయి. చిరకాల ప్రత్యర్థులైనటువంటి సౌదీ అరేబియా, ఇరాన్ల మధ్య చైనా మధ్యవర్తిత్వంతో ఒప్పందం కుదిరింది. ఒకవైపు ఇజ్రాయిల్కు, అరబ్ దేశాలకు మధ్య శాంతి ఒప్పందాలు జరుగుతున్న సమయం అబ్రహాం అకార్డ్ ఇలాంటివి అమలులోకి వచ్చాయి. ఒక రకంగా పశ్చిమాసియా లేదా మిడిల్ ఈస్ట్, మధ్యప్రాచ్య ఇది ప్రశాంతంగా ఉండే వాతావరణం కనబడుతుంది అనుకున్నాం. సడన్గా హమస్ దాడులు, ఆ తర్వాత గాజాపై ఇజ్రాయిల్ యుద్ధం. ఇప్పటికీ 100 రోజులు అయిపోయింది. హమస్ను తుడిచిపెట్టేస్తాం అంటూ ఇజ్రాయిల్ గాజా ప్రజలపైన, పాలస్తీనా ప్రజలపైన యుద్ధం ప్రకటించింది. సో దీని పర్యవసనాలు ఈ ప్రాంతమంతా కూడా ఉద్రిక్తతగా, యుద్ధ భూమిగా మార్చాయి. ఇజ్రాయిల్ లెబనాన్లోను, సిరియాలోను ఉన్నటువంటి లక్ష్యాలపైన దాడి చేసింది. ఈ దాడిలో హిజ్బుల్లా, హమస్, ఇరాన్కు చెందిన కమాండర్లు మరణించారు. దీనికి రిటాలియేషన్, ప్రతీకారంగా దక్షిణ లెబనాన్ నుంచి హిజ్బుల్లా ఇజ్రాయిల్పై దాడులు జరిపింది. మూడవది ఇరాన్ మద్దతుతో ఉన్న షియా మిలీషియా ఇరాక్లోను, సిరియాలోను ఉన్నటువంటి అమెరికా లక్ష్యాలను టార్గెట్ చేస్తూ దాడులు జరిపింది. 4 దీనికి కౌంటర్గా ఇరాక్లో, సిరియాలో ఉన్నటువంటి షియా మిలీషియా పైన అమెరికా బలగాలు దాడులు జరిపాయి. 5 గాజాలో ఉన్న పాలస్తీనీలకు మద్దతుగా, ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా యమన్ తిరుగుబాటుదారులు ఎర్ర సముద్రాన్ని బ్యాటిల్ ఫీల్డ్గా మార్చేశారు, రెడ్ సీని. 6 ఇరాన్ దాడిలో ఇరాక్లోని ఇజ్రాయిల్ నిఘా కేంద్రము దెబ్బతిన్నది. స్పై పోస్ట్ పైన ఇరాన్ దాడి చేసింది. 7 సున్నీ మిలీషియా ఇరాన్ పైన దాడి చేస్తే అందులో 100 మంది మరణించారు. సొలమనీ స్మారక కేంద్రం వద్ద ఈ దాడి జరిగింది. 8 ఆ దాడికి మళ్ళీ కౌంటర్గా ఇరాన్ సిరియాలోను, పాకిస్తాన్లోనూ ఉన్న సున్నీ స్థావరాలపైన దాడులు జరిపింది. సో ఈ రకమైనటువంటి దాడుల్లో మనకు ఈ ఘర్షణలు ఇజ్రాయిల్కు, గాజాకు మాత్రమే పరిమితం కాదు. లెబనాన్, సిరియా, ఇరాన్, యమన్, రెడ్ సీ, ఇరాక్, సో ఈ ప్రాంతమంతా రకరకాల అరాచకత్వం ప్రబలుతోంది. ఇందులో దేశాల మధ్య కాదు, రాజ్యేతర శక్తులు అంటారు, నాన్ స్టేట్ యాక్టర్స్, రకరకాల మిలిషియా, రకరకాల తీవ్రవాద సంస్థలు, అతివాద సంస్థలు, ఇవన్నీ కూడా రంగంలో దిగుతున్నాయి. సో ఈ పరిణామాలు మొత్తం వెస్ట్ ఏషియానే ఒక క్రైసిస్లోకి, కావస్లోకి దించుతున్నాయి. సో రెడ్ సీ పైన యమన్లోని హుతీ తిరుగుబాటుదారుల దాడులు ఆల్రెడీ వాణిజ్యాన్ని ఇలా అతలాకుతలం చేస్తున్నాయి. ఏషియా నుంచి యూరప్కు వెళ్ళే ట్రేడ్ 95% ఇవాళ రీరూట్ కావాల్సి వచ్చింది. గ్లోబల్ ట్రేడ్లో 12%, గ్లోబల్ కంటైనర్ ట్రాఫిక్లో 30% ఎర్ర సముద్రం ద్వారా పోతుంది. సో ఈ క్రైసిస్ 100 రోజుల్లో హమస్ను తుదముట్టిస్తాం, హమస్ లేకుండా చేస్తామని ఇజ్రాయెల్ మొదలైతే వేల సంఖ్యలో పాలస్తీనా పౌరుల మరణము, చివరకు ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో హమస్ బందీలైనటువంటి ఇజ్రాయలీ పౌరులే చనిపోయారు. ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ కూడా క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. ఎక్కడా హమస్ను తుదముట్టించిన పరిస్థితి లేదు. అమెరికా యమన్లోని హుతీ స్థావరాలపైన అమెరికా, బ్రిటన్లు దాడులు చేశాయి. అయినా హుతీ రిటాలియేట్ చేస్తామని చెప్తోంది. హుతీ తిరుగుబాటుదారులకు చాలా ఏళ్ళుగా సౌదీ అరేబియా దాడులు ఎదుర్కొని నిలబడిన చరిత్ర ఉంది.
హూతీ తిరుగుబాటుదారులపైన అనేక సంవత్సరాలుగా సౌదీ అరేబియా దాడులు జరిపింది. కానీ ఇటీవల అమెరికా, బ్రిటన్లు జరిపిన దాడిని సౌదీ అరేబియా సమర్థించలేకపోయింది. కారణం ఏంటి? తమ శత్రువులపైన అమెరికా, బ్రిటన్ దాడి చేసినా సౌదీ అరేబియా సమర్థించలేకపోయింది. ఎందుకంటే కారణము హూతీ తిరుగుబాటుదారులు పాలస్తీనా కాజ్ ఆధారంగా రెడ్ సీల పైన దాడులు చేశారు. అందువల్ల సౌదీ అరేబియా అరబ్ సెంటిమెంట్ను దృష్టిలో పెట్టుకొని హూతీ తిరుగుబాటుదారులపైన అమెరికా, బ్రిటన్ దాడుల్ని సమర్థించలేదు. ఒక 10 దేశాలతో కోalition నిర్మించాలని అమెరికా ప్రయత్నించిన సౌదీ అరేబియా ఆసక్తి చూపలేదు. సో అందువల్ల ఈ పరిణామాలన్నీ ఒక సీరియస్ క్రైసిస్ను తెలియజేస్తోంది. దీన్ని ఎంత త్వరగా గనక ఆపకపోతే ఇదొక వైడర్ కాన్ఫ్లిక్ట్గా, విస్తృత సంఘర్షణగా మారి ఈ మొత్తం ప్రాంతాన్ని అస్థిరతలోకి తోసివేసే ప్రమాదం ఉంది. ఇజ్రాయెల్కి అర్థం కావాలి, హమాస్ను దాడులతో అంతం చేయలేరని. అమెరికాకు అర్థం కావాలి, హూతీలను దాడులతో అంతం చేయడం అంత సులభం కాదని సౌదీ అరేబియా అనుభవం ఉంది. మరి పరిష్కారం ఏంటంటే అక్కడ హమాస్ అయినా, ఇక్కడ హూతీలైనా, వీరందరికీ కారణం ఏంటి అంటే పాలస్తీనా సమస్య. పాలస్తీనా సమస్యకు ఒక న్యాయమైన పరిష్కారం దొరికేంత వరకు ఈ అస్థిరత కొనసాగుతుంది. ఆ న్యాయమైన పరిష్కారం ఎక్కడుంది? ఐక్యరాజ్య సమితి చెప్పింది 2 నేషన్స్ సొల్యూషన్ అని. అమెరికా అధ్యక్షుడు చెప్పాడు, భారతదేశం చెప్పేది. కానీ ఇజ్రాయెల్ అంగీకరించడానికి సిద్ధంగా లేదు. అఫ్కోర్స్ పాలస్తీనాలో ఉన్న అతివాద సంస్థలు కూడా అంగీకరించకపోవచ్చు. కానీ అల్టిమేట్గా అంతర్జాతీయ సమాజం ఇజ్రాయెల్ ఒప్పించాలి. అవసరమైతే పాలస్తీనాలో ఉన్న అతివాద సంస్థల్ని ఐసోలేట్ చేసేనా పాలస్తీనా ప్రజలు కన్విన్స్ కావాలి. సొల్యూషను ఇజ్రాయెల్, పాలస్తీనా 2 దేశాలుగా శాంతియుతంగా సహజీవనం చేయడం తప్ప ఈ సమస్యకు ఎక్కడా పరిష్కారం దొరకదు. ఇప్పటికైనా అమెరికా లాంటి పెద్ద అగ్రరాజ్యాలు ఈ ఘర్షణలో ఒకవైపు పూర్తిగా ఉంటూ విశ్వసనీయతను కోల్పోవడం కన్నా పెద్దరికంతో సమస్య పరిష్కారానికి, యుద్ధం కాదు సమస్యకు పరిష్కారం, పాలస్తీనా ప్రజల హక్కుల్ని గుర్తించాలి, ఇజ్రాయెల్ భద్రతను గౌరవించాలి. ఇది పరిష్కారం. ఈ పరిష్కారం దిశగా ఇంటర్నేషనల్ కమ్యూనిటీ కృషి చేయాలి. కానీ అటు ఇజ్రాయెల్ వైపో ఇటు పాలస్తీనా వైపో విడిపోయి ఉంటే సమస్య పరిష్కారం దొరకదు. అమెరికా లాంటి దేశాలు, ఇండియా లాంటి దేశాలు, అంతర్జాతీయ సమాజం, యునైటెడ్ నేషన్స్ పార్ట్ ఆఫ్ ద ప్రాబ్లం కాకూడదు, పార్ట్ ఆఫ్ ద సొల్యూషన్ కావాలి.